నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో! ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ జర్నీకి వెళ్దాం. ఒక చిన్న విత్తనం మన ప్లేట్లోకి భోజనంగా ఎలా వస్తుందో తెలుసుకుందామా? ఒక రైతు కోణం నుండి వ్యవసాయంలోని ప్రతి స్టెప్ని మనం దగ్గరుండి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఓకే, మరి ఈ జర్నీలో మన రూట్ మ్యాప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పంటలు అంటే ఏంటో తెలుసుకుని ఆ తర్వాత నేలని ఎలా తయారు చేస్తారో చూద్దాం. విత్తనాలు వేయడం, పంటను జాగ్రత్తగా పెంచడం, కోత కోయడం, చివరికి ఆ ధాన్యాన్ని భవిష్యత్తు కోసం ఎలా దాచిపెడతారో, ఇలా ప్రతి స్టెప్ని మనం కవర్ చేయబోతున్నాం. రైట్, ఫస్ట్ స్టెప్ పంటలు అంటే మన ఆహార వనరులు. అసలు బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. క్రాప్ అంటే పంట అంటే ఏంటి, ఇంకా మన ఇండియాలో రకరకాల సీజన్లను బట్టి పంటలను ఎలా విభజిస్తారో తెలుసుకుందాం. సో క్రాప్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే ఒకే రకమైన మొక్కల్ని పెద్ద ఏరియాలో మన ఫుడ్ కోసం పెంచడం అన్నమాట. ఉదాహరణకు మీరెప్పుడైనా వరి పొలం చూసారా? అక్కడ మొత్తం వరి మొక్కలే ఉంటాయి, అదొక క్రాప్. అలాగే గోధుమ పొలం కూడా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన ఇండియాలో పంటలనేవి సీజన్ మీద బాగా ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ఖరీఫ్ పంటలు. ఇవి వర్షాకాలంలో అంటే జూలై నుండి అక్టోబర్ మధ్య పండుతాయి. వాన నీళ్లు వీటికి చాలా అవసరం. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే వరి, మొక్కజొన్న. రెండోది రబీ పంటలు. ఇవి వింటర్ సీజన్లో అంటే అక్టోబర్ నుండి మార్చ్ వరకు పండుతాయి. వీటికి చల్లటి వాతావరణం కావాలి. గోధుమ, శనగలు దీని కిందకొస్తాయి. సరే, పంటల గురించి తెలుసుకున్నాం కదా, ఇక రైతు చేసే మొదటి పని ఏంటో చూద్దాం. అదే నేలని సిద్ధం చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మంచి పంట పండాలంటే నేల సరిగ్గా ఉండాలి. అదే ఫౌండేషన్ కదా. అసలు నేలని ఎందుకు సిద్ధం చెయ్యాలి? జస్ట్ అలా విత్తనాలు చల్లేస్తే సరిపోదా? అస్సలు సరిపోదు. నేలని దున్నడం వల్ల అది లూజ్ అవుతుంది. అప్పుడు మొక్క వేర్లు ఈజీగా లోపలికి చొచ్చుకుపోగలవు. గాలి కూడా బాగా ఆడుతుంది. అంతేకాదు, వానపాములు, మంచి సూక్ష్మజీవులు పెరగడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నీళ్లు, పోషకాలు కూడా సమానంగా అందుతాయి. ఇంకో ప్లస్ ఏంటంటే అక్కర్లేని కలుపు మొక్కలన్నీ పెకిలించబడతాయి. మరి నేలని దున్నడానికి ఏ టూల్స్ వాడతారు? ఇక్కడ ట్రెడిషనల్ వర్సెస్ మోడర్న్ చూద్దాం. పాతకాలంలో అంటే ట్రెడిషనల్గా నాగలి అంటే ప్లౌ, ఇంకా పారా వాడేవాళ్ళు. నాగలిని ఎద్దులతో లాగించి నేలని దున్నేవారు. పారాతో కలుపు తీయడం, నేలని లూజ్ చేయడం చేసేవారు. కానీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ట్రాక్టర్కి కల్టివేటర్ తగిలించి అదే పనిని చాలా ఫాస్ట్గా, తక్కువ శ్రమతో పూర్తి చేస్తున్నారు. టైం, లేబర్ రెండూ సేవ్ అవుతాయి. ఓకే, మన ఫీల్డ్ ఇప్పుడు రెడీగా ఉంది. నెక్స్ట్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ స్టెప్, విత్తనాలు నాటడం. కానీ ఏ విత్తనాలు పడితే ఆ విత్తనాలు నాటకూడదు. ముందుగా మంచి ఆరోగ్యకరమైన విత్తనాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి మంచి విత్తనాల్ని ఎలా గుర్తుపట్టాలి? దీనికి రైతులు ఒక సింపుల్ టెస్ట్ చేస్తారు. ఒక బకెట్ నీళ్లల్లో విత్తనాలని వేస్తారు. ఏవైతే మంచిగా, ఆరోగ్యంగా ఉంటాయో అవి బరువుగా ఉండి నీటిలో మునిగిపోతాయి. కాని పాడైపోయినా, లోపల డొల్లగా ఉన్న విత్తనాలు మాత్రం పైన తేల్తాయి. సింపుల్ టెక్నిక్, కానీ చాలా ఎఫెక్టివ్ కదా. విత్తనాలు సెలెక్ట్ చేశాక వాటిని నాటడానికి కూడా ట్రెడిషనల్, మోడర్న్ పద్ధతులున్నాయి. పాతకాలంలో ఒక గరాటు అంటే ఫనల్ లాంటి పరికరం వాడేవాళ్లు. అందులో విత్తనాలు పోస్తే అవి పైపుల ద్వారా భూమిలోకి వెళ్లేవి. కాని ఇప్పుడు ట్రాక్టర్కి అమర్చే సీడ్ డ్రిల్ వచ్చేసింది. ఇది చాలా అడ్వాన్స్డ్. ఇది విత్తనాల్ని ఒకే లైన్లో, కరెక్ట్ డెప్త్లో, కరెక్ట్ డిస్టెన్స్లో వేస్తుంది. అంతేకాదు, విత్తనం వేసిన వెంటనే మట్టిని కూడా కప్పేస్తుంది. సూపర్ కదా. సరే, విత్తనాలు నాటేశాం, అమ్మయ్య పనైపోయింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇక్కడి నుండి అసలు పని మొదలవుతుంది. ఆ చిన్న చిన్న మొక్కల్ని జాగ్రత్తగా పెంచాలి కదా. వాటికి మంచి పోషణ, నీళ్లు, రక్షణ అన్నీ అందించాలి. మొక్కలు బాగా పెరగాలంటే వాటికి కూడా న్యూట్రియంట్స్ కావాలి. దీనికోసం మెన్యూర్, ఫర్టిలైజర్స్ వేస్తారు. రెండింటికి తేడా ఉంది. మెన్యూర్ అంటే ఎరువు. ఇది పూర్తిగా ఆర్గానిక్, అంటే పశువుల పేడ, మొక్కల వేస్ట్తో తయారవుతుంది. ఇది నేలని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఫర్టిలైజర్స్, ఇవి ఫ్యాక్టరీలలో తయారు చేసే కెమికల్స్.
వీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొక్కలకి ఫాస్ట్గా బలాన్ని ఇస్తాయి. న్యూట్రియంట్స్తో పాటు మొక్కలకి ఇంకా ఏం కావాలి? వాటర్. అవును, పంట పొలాలకి కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వాంటిటీలో నీటిని సప్లై చేయడాన్నే ఇర్రిగేషన్ లేదా నీటిపారుదల అంటాం. ఇప్పుడు ఇరిగేషన్లో కూడా మోడర్న్ మెథడ్స్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్ప్రింక్లర్ సిస్టమ్. ఇది అచ్చం వానపడినట్టే మొక్కల మీద నీటిని చిలకరిస్తుంది. ఇంకో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే డ్రిప్ సిస్టమ్. ఇందులో నీళ్లు చుక్క చుక్కలుగా నేరుగా మొక్క వేర్ల దగ్గరే పడతాయి. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా వేస్ట్ అవ్వదు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకి ఇది ఒక వరం లాంటిది. మరి కలుపు తీయడం ఎందుకంత అవసరం? ఊహించుకోండి, మన పంట మొక్కలకి మనం నీళ్లు, ఎరువులు వేస్తున్నాం. కానీ మధ్యలో కొన్ని అక్కరలేని మొక్కలు అంటే వీడ్స్ మొలుస్తాయి. అవేం చేస్తాయంటే మన అసలు పంటకి వెళ్లాల్సిన నీటిని, పోషకాలని, సూర్యరశ్మిని అన్నింటినీ అవి లాక్కుంటాయి. అందుకే ఈ వీడ్స్ని తీసేయడం అంటే వీడింగ్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఇన్ని పనులు చేశాక, కొన్ని నెలల పాటు ఎదురుచూశాక ఫైనల్లీ ఆ రోజు వస్తుంది. పంట పండి పొలమంతా బంగారు రంగులోకి మారిపోతుంది. ఇదే హార్వెస్టింగ్ అంటే పంట కోత సమయం. రైతు పడ్డ కష్టానికి ఫలితం దక్కే టైం. హార్వెస్టింగ్ అనేది సింగిల్ స్టెప్ కాదు. ఇందులో 3 ప్రాసెస్లు ఉంటాయి. 1 రీపింగ్ అంటే పండిన పంటని కోయడం. 2 థ్రెషింగ్ అంటే కోసిన పంట నుండి గింజల్ని వేరుచేయడం. 3 విన్నోయింగ్, దీన్నే తూర్పారబట్టడం అంటారు. అంటే గాలి సహాయంతో గింజల్లోని పొట్టు, చెత్తని వేరుచేయడం. పాత రోజుల్లో ఈ 3 పనులకి చాలా టైం పట్టేది. కాని ఇప్పుడు ఒకే ఒక మెషిన్ ఈ 3 పనుల్ని ఒకేసారి చేసేస్తోంది. అమేజింగ్ కదా! ఆ మెషీనే కంబైన్ హార్వెస్టర్. పేరులోనే ఉంది కదా, కంబైన్ అని. ఇది పంటని కోస్తుంది, గింజల్ని వేరు చేస్తుంది, శుభ్రం కూడా చేస్తుంది. దీనివల్ల ఎంత టైం, లేబర్ సేవ్ అవుతుందో కదా! పంట కోసేశామో, గింజలు చేతుకొచ్చాయి. సో పని అయిపోయిందా? లేదు. ఇంకొక చాలా ముఖ్యమైన స్టెప్ ఉంది. అదే స్టోరేజ్. ఈ గింజల్ని భవిష్యత్తు కోసం జాగ్రత్తగా దాచిపెట్టాలి. లేకపోతే తేమ వల్ల, పురుగుల వల్ల పాడైపోతాయి. గింజల్ని స్టోర్ చేసే ముందు వాటిని బాగా ఆరబెట్టాలి. ఎందుకంటే వాటిలో తేమ ఉంటే బూజు పట్టేస్తుంది. ఇక్కడ చాట్లో చూడండి, కుమావున్ ప్రాంతంలో రైతులు ధాన్యాన్ని ఎండపెట్టడానికి ఏమేం వాడతారో చూపించారు. చూడండి, 95% మంది వెదురు చాపలు వాడుతున్నారు. ఇవన్నీ ట్రెడిషనల్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్. మరి గింజల్ని ఎలా స్టోర్ చేస్తారు? ట్రెడిషనల్గా అయితే గోనె సంచుల్లో లేదా పెద్ద పెద్ద గాదెల్లో నిల్వ చేస్తారు. కొన్ని చోట్ల భకారనే చెక్క పెట్టెలు, డోకే అనే వెదురు బుట్టలు కూడా వాడతారు. పురుగులు పట్టకుండా ఉండటానికి ఎండిన వాల్నట్ ఆకులు, ఆవు నూనె లాంటివి కలుపుతారు. కానీ పెద్ద మొత్తంలో అంటే లార్జ్ స్కేల్లో స్టోర్ చేయాలంటే మాత్రం ఇప్పుడు సైలోస్ అనే పెద్ద పెద్ద మెటల్ కంటైనర్లను వాడుతున్నారు. పద్ధతి ఏదైనా గోల్ మాత్రం ఒక్కటే, గింజల్ని పొడిగా, సేఫ్గా ఉంచటం. ఓకే, సో ఒక విత్తనం నుండి ధాన్యం నిల్వ చేసే వరకు మొత్తం ప్రాసెస్ చూసేశాం కదా. ఇప్పుడు మనకి ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్, విత్తనాల్లో నాటడానికి ముందు ఫంగిసైడ్స్తో ఎందుకు ట్రీట్ చేయాలి? ఆలోచించండి. విత్తనాల్ని మనం ఎక్కడ వేస్తాం? నేలలో. నేలలో రకరకాల ఫంగస్, బ్యాక్టీరియా ఉంటాయి కదా. అవి విత్తనాల్ని పాడు చేయకుండా, వాటికి రోగాలు రాకుండా కాపాడటానికే ఈ ఫంగిసైడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది విత్తనానికిచ్చే ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ లాంటిది. నెక్స్ట్ క్వశ్చన్, రహీం తన పొలంలో కలుపు తీశాడు, కానీ డేవిడ్ తీయలేదు. ఎవరికి ఎక్కువ పంట వస్తుంది? ఎందుకు? ఆబ్వియస్గా రహీంకే ఎక్కువ పంట వస్తుంది. ఎందుకంటే అతను వీడ్స్ని తీసేయడం వల్ల అతని పంట మొక్కలకి కాంపిటీషన్ లేదు. వాటికి అందాల్సిన నీళ్లు, న్యూట్రియంట్స్, సన్లైట్ అన్నీ పూర్తిగా అందుతాయి. సో అవి బలంగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. అయితే ఈరోజు మనం చూసిన రైతు ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం. ఫస్ట్ నేలని దున్ని సిద్ధం చేయడం, తర్వాత మంచి విత్తనాలను ఎంచుకుని నాటడం, ఆ తర్వాత ఎరువులు, నీళ్లు అందించి కలుపు తీసి జాగ్రత్తగా పెంచడం, పంట పండాక హార్వెస్టింగ్ అంటే కోత, నూర్పిడి, తూర్పారబట్టడం, ఫైనల్గా వచ్చిన ధాన్యాన్ని గాదల్లో లేదా సైలోస్లో జాగ్రత్తగా స్టోర్ చేయడం. చూశారు కదా, మనం తినే ప్రతి మెతుకు వెనక ఎంత పెద్ద కథ ఉందో, ఒక రైతు ఎంత కష్టపడతాడో.
నెక్స్ట్ టైం మనం ఒక పచ్చని పొలాన్ని చూసినప్పుడు మన ఫుడ్ పండించడానికి ఎంత శ్రమ ఎంత సైన్స్ అవసరమో తప్పకుండా గుర్తు చేసుకుందాం. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన సహాయకరమైన మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.